జుబ్బా స్మార్ట్ పెట్టేసవే స్పాట్ పొడవ కుర్రో గుండెల్లో నా పోటు. అబ్బాయి కనుక పిల్లని ఎత్తుకొచ్చాడనుకోండి, అమ్మ వద్దండి. లౌడ్ స్పీకర్ ఓకే కదా? హత్తెరికి అదే ఎత్తుకొచ్చేసేవే అనుకో. ఇప్పుడు నాన్న కూడా అంతే బాధపడతారు కదా. అయినా తప్పంతా నీదేనమ్మా. నువ్వు అతి మంచితనంతో అందరినీ నమ్మేస్తావు. ఆ రోజు ఫోటో స్టూడియోలో నేను పిన్ని గురించి చెప్పినప్పుడే నువ్వు జాగ్రత్త తీసుకొని ఉంటే పిన్ని ఇన్ని ఘోరాలు చేసేది కాదు. నన్ను నాన్నని కలపాలని నువ్విలా మాట్లాడుతున్నావు. నీకున్న పాటి జ్ఞానం కూడా సీనయ్యకి లేదు. రండి నాన్న, సాక్షిని చూసారా? వద్దని చెప్తున్న పెద్దవాళ్ళ విషయాలు కలగజేసుకుంటుంది. మీరైనా దీనికి నచ్చి చెప్పండి. పద్మావతి, తను చేసేదంతా కరెక్టే. ఆ మయూరు చీటర్ అని మొదట కనిపెట్టింది సాక్షి. కాని మనమెవ్వరూ నమ్మలేదు. నాన్న, మనమిలా దాన్ని సమర్థిస్తే అది ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పటికే చదువు మానేసి ఈ గొడవలో పడింది. సాక్షి ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుందమ్మా. ఒక్కసారి తను చెప్పినట్టు విను. అంటే నువ్వు కూడా సీనయ్య ఏ తప్పు చేయలేదంటున్నావా నాన్న? అల్లుడి సంగతి మనందరికీ తెలుసు. మయూరి నీ మీద కక్షతో అల్లుడిని ప్లానుడుగా దీంట్లో ఇరికించింది. నువ్వు అర్థం చేసుకుని అల్లుడితో కలిసిపోతే ఆ మయూరి తోక ముడుచుకుని వెళ్ళిపోతుంది. అవునమ్మా, తాతయ్య చెప్పిందే కరెక్ట్. ఈ సాక్షితో పాటు ఆ లవంగంగాడు కూడా పద్మావతి పార్టీయే. ఎంతసేపు పద్మావతికి ఎలా మంచి చేయాలా అని చూస్తాడు. వీలు దొరికితే ఈ వెధవని ఇంట్లోంచి తరిమెయ్యాలి. అమ్మా, రాత్రి పిన్ని నాన్నని బెదిరిస్తుంది. నిన్నింట్లో నుంచి గెంటేస్తానని చెప్తుంది. అయినా నాన్న నీ వైపే మాట్లాడారు. ఏంటి, ఇదంతా మీ నాన్న చెప్పమన్నారా? లేదమ్మా, నాన్నకేం తెలీదు, నేనే చెప్తున్నాను. పద్మావతి, నీకు తెలియంది ఏమీ లేదు. ఈ వయసులో పిల్లలకి తండ్రి కావాలి. తను అదే కోరుకుంటుంది. ఇక గొడవలంటావా, అవి ప్రతింట్లోనూ ఉండేవే. మీ ఈగోల వల్ల పిల్లలు బాధపడకూడదు. నాన్న, ఒక తండ్రిగా కూతురి సంసారం కోసం నువ్వెంత తాపత్రయపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ సీనయ్య చేసిన మోసాన్ని నేను భరించలేకపోతున్నాను. ఒకవేళ తను చెప్పినట్టే మయూరి మోసం చేసిందన్న విషయం తను నాతో చెప్తే నేను క్షమించేదాన్నేమో. కానీ సీనయ్య నా దగ్గర నిజాన్ని చివరి వరకు దాచాడు. నిజం నాకు కూడా తెలియకూడదని మయూరిని డబ్బుతో కొనబోయాడు. తల్లి, నువ్వు కొంచెం శాంతంగా ఆలోచించు. తన తప్పు లేకపోయినా నువ్వు తనని అపార్థం చేసుకుంటావేమో అన్న భయంతోనే తను అలా చేసి ఉండొచ్చు కదా. నిజానికి తప్పు చేసిన వాళ్ళకంటే చెయ్యని వాళ్లే ఎక్కువ భయపడతారమ్మా. ఎందుకో తెలుసా? తప్పు చేసిన వాడు శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. తప్పు చేయని వాడు శిక్ష పడుతుందేమో అని భయపడతాడు. ఆ భయంలో మరిన్ని తప్పులు చేస్తాడు. తాత చెప్పేది నిజమమ్మా. నాన్న కూడా పిన్నిని వదిలించుకోవాలని అలా చేసుంటారు. సరే నాన్న, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. సాక్షి, దీక్ష, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. టిఫిన్ పెడతాను. సాక్షి, దేవుడు మన వైపే ఉన్నాడమ్మా. ఖచ్చితంగా అమ్మా నాన్నలను కలుపుతాడు. నువ్వెళ్ళవని నాకు తెలుసు, కానీ నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు పంపించేస్తాను. అమ్మ జోలికొస్తే నీ అంతు చూస్తాను.
శివరాత్రికి అమ్మా నాన్నల్ని కలిపేస్తాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ సాక్షి నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళింది. పద్మావతిని విష్ణుని కలిపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఏంటంటే సాక్షి ఆల్రెడీ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. విష్ణు గురించి పద్మావతికి మంచిగా చెప్తోంది. ఆంటీ మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఆ సాక్షి అన్నంత పని చేస్తుంది. ఒక ప్లాన్ నా మనసులోకి వచ్చింది, అందుకే నీ దగ్గరకు వచ్చాను. చెప్పండి ఆంటీ, ఏం ప్లాన్ వేశారు? పద్మావతి పిల్లలకి టిఫిన్ వడ్డిస్తానని చెప్పింది. మరి విష్ణు టిఫిన్ తినాలి కదా. నన్ను వెళ్ళి మీ అబ్బాయికి టిఫిన్ తినిపించమంటారా? వాడికి నీ మీద పీకల దాకా కోపం ఉంది. నువ్వు టిఫిన్ పట్టుకెళ్తే నీ మొహం మీద విసిరేస్తాడు. మీరేం ప్లాన్ వేశారో నాకు అర్థం కావడం లేదు. కంగారు పడకుండా నేను చెప్పేది విను. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే పద్మావతికి విష్ణుపై ఉన్న కోపం తారా స్థాయికి చేరుతుంది. అవునా? ఏం ప్లాన్ ఆంటీ? ప్లాన్ అర్థమైందా? వెళ్ళి విష్ణు సార్ని టిఫిన్ చేయడానికి ఒప్పించండి. నేను వచ్చి ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేస్తాను. పద్మావతిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది వర్కౌట్ అవుతుంది. మీరేం వరి కాకండి, నా చూపులు 4 దిక్కుల్ని గమనిస్తూనే ఉంటాయి. పద్మావతి మనసు ముక్కలయ్యేలా నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. మన కుటుంబ నాశనాన్ని కోరొచ్చిన మయూరి ఎంతకైనా తెగిస్తుంది. నీ పనులు పిల్లలకి తెలియకుండా చూసుకో. ఒకవేళ వాళ్ళకి జరిగింది తెలిస్తే జరగబోయేది నీ ఊహ కూడా అందదు. ఒరే విష్ణు, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానురా. ఒరే విష్ణు, ఎందుకురా అలా డల్గా ఉన్నావు? అమ్మా, ఇంట్లో జరుగుతున్నదంతా చూస్తున్నావు కదా. నేనిలా దిగులుగా కాకుండా హుషారుగా ఎలా ఉండగలను? సమస్యలు జీవితంలో వస్తూనే ఉంటాయి. నువ్విలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే నీ మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్నా ఈ అమ్మ పరిస్థితి ఆలోచించావా? నాకు ఆకలిగా లేదమ్మా, బాధతో కడుపు నిండిపోయింది. బాధ నీ ఆలోచన నింపేస్తుంది, నీ కడుపు నింపదు. టిఫిన్ చేద్దు గానిరా. నాకేమీ తినాలని లేదమ్మా. అమ్మ దగ్గర ఆకలి గురించి అబద్ధం ఆడకూడదు. నీ ఆకలి ఈ తల్లి మనసుకు తెలుస్తుంది నాన్నా. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి కోసం నీకోసం ఆరాటపడే ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు నాన్నా. అమ్మా, నా కోసం ఎవరూ ఆరాటపడుతున్నట్టు నాకు అనిపించడం లేదు. నాన్న కూడా నన్నే తప్పుపడుతున్నారు. నీ వైపు ఎవరున్నా లేకున్నా ఈ అమ్మ మాత్రం చచ్చేంత వరకు నీ వైపే ఉంటుంది. నా కోసం కాస్త టిఫిన్ తిను నాన్నా. సరే అమ్మా, రా మరి. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. సరే, త్వరగా వచ్చేయ్. ఏ మయూరి, ఏంటిది? నా దారికి నువ్వు అడ్డం వచ్చావు విష్ణు. నేను చూడకుండా ఉండలేకపోతున్నా. నీ వెర్రి వేషాలు కట్టుబెట్టు. ఇవి రొమాంటిక్ వేషాలు, కేవలం నీతో మాత్రమే వేయగలిగే వేషాలు. నీ భార్య ఇటువైపు వస్తుందని తెలిసి నిన్నిలా లాక్ చేశాను. కామాక్షి చెప్పిన ప్లాన్ని అప్లై చేసే టైం వచ్చింది.
మయూరి వదులు. చూడండి నాన్న, సీనయ్య ఎంతకి తెగించాడు. నట్టింట్లో ఆ మయూరితో చేయకూడని పనులు చేస్తున్నాడు. ఛీ! నాకు మాత్రం నీతులు చెప్తూ తనే తప్పు చేయలేదన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. కానీ కళ్ళ ముందే ఆ మయూరితో నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో పొరపాటు జరిగినట్టుందమ్మా. ఆ మనిషిని మీరంతా ఇంకా నమ్మడమే పొరపాటు. నేను ఇంకా బతుకుండడం నా గ్రహపాటు. ఇప్పటికీ తనలో నిజాయితీ ఉన్నట్టు అందర్నీ నమ్మించాలని చూస్తున్నాడు. కానీ పాపాన్ని దాయడం కష్టం. అందుకే ఈ రాసలీలలు మనకంటూ పడ్డాయి. సీనయ్యని నేను ఈ జన్మలో క్షమించాను నాన్న. తను తప్పు చేస్తున్నందుకు కూడా నాకు బాధగా లేదు. కానీ ఆ తప్పుని సమర్థించుకుంటున్నాడు. ఛ! అంత నా కర్మ. తాతయ్య, అమ్మ చాలా కోపంగా ఉన్నట్టుంది. ఏం జరిగింది? అంతా ఆ పిశాచి వల్లనేనమ్మా. తన వల్లే అమ్మ బాధపడుతుంది. విష్ణు, వస్తున్నానుండు. అమ్మ నాన్నని నమ్మాలంటే నా ప్రయత్నం సరిపోదు. దేవుడే నాకు ఒక దారి చూపించాలి. వస్తానండి. పాప, అమ్మా నాన్న ప్రదక్షిణాలు చేస్తున్నారా? లేదు పూజారి గారు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇలా గుడికి రావాలని నీకెవరు చెప్పారమ్మా? మీ నాన్నమ్మ గారా? మా నాన్నమ్మకి అసలు దేవుడంటే నమ్మకం లేదు. అయితే మీ అమ్మమ్మ గారు అయి ఉంటారు. లేదండి, ఆవిడ ఆల్రెడీ దేవుణ్ణి వెతుకుతూ దేశం మీద పడింది. సరే, మరి గుడికి రావాలని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పలేదండి. బయట ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి, ఇంట్లో ఏదైనా సమస్య వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. ఎలాగైనా మా అమ్మ నాన్నల్ని కలుపు. తను నాన్నని అపార్థం చేసుకుంది. నాన్న మంచితనం అమ్మకి తెలిసేలా చెయ్యి. వాళ్ళ మధ్యలోకి ఎవరూ రాకుండా చెయ్యి. మయూరికి త్వరలోనే బుద్ధి చెప్పే అవకాశం ఇవ్వు. ఇంతకాలం నుంచి నేను గుడి ట్రస్టీగా ఉన్నాను, కానీ ఇంత చిన్నపిల్ల వచ్చి మొక్కుకోవడం ఎప్పుడూ చూడలేదు. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పాప, నువ్వు ఎవరి కోసం దండం పెట్టుకుంటున్నావు? ఇంట్లో అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటున్నాను. ఓహో, అలాగా. తప్పకుండా అందరూ బాగుంటారు. పంతులు గారు, ఇంట్లో సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? ఇలా పూజ చేస్తే సరిపోతుందా? అలా కాదమ్మా, నీకేమైనా సమస్యలుంటే ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురా. నేను వాళ్ళ సమస్యను బట్టి పరిష్కారం చెప్తాను. కాదు పంతులు గారు,
ఇంట్లో సమస్యలు పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. పాప, శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అయితే ఎన్ని డబ్బులు కావాలో చెప్పండి, తెచ్చి కట్టేస్తాను. తల్లి, ఇది చిన్నపిల్లలు చేసే పని కాదు. మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, వాళ్లతో శివపార్వతుల కళ్యాణం జరిపించు. అలాగే పంతులు గారు. ఈ పాప పద్మావతి గారి కూతురు కదా? పంతులు గారు చెప్పింది చేస్తే కొంత పరిష్కారం దొరకచ్చు. పద్మావతి ఎవరి మాట నమ్మడం లేదు. పైగా జరుగుతున్న సంఘటనలు నన్నే దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. మయూరి తెలివిగా నన్ను పద్మావతి దగ్గర ఇరికించి నన్ను అసహించుకునేలా చేసింది. రే విష్ణు, ఇప్పుడు ఆలోచించే లాభం ఏంటరా? ముందే ఆలోచించుంటే మనకి అవస్థ తప్పేది కదా. నాన్నా, ఇన్ని సంవత్సరాలు పద్మావతి నిందలు మోస్తుంటే నాకేం తెలియలేదు. నా దాకా వచ్చేసరికి అవి మనసుని ఎంత బాధ పెడతాయో అర్థమైంది నాన్న. పద్మావతి నిందలు మాత్రమే మోసిందిరా, అందుకే తన నిజాయితీ బయటపడింది. కానీ నువ్వు తప్పుల్ని మోస్తున్నావు, అందుకే బయటపడలేక ఇలా గిలగిలా కొట్టుకుంటున్నావు. చక్కటి భార్య, చూడముచ్చటైన పిల్లలు ఉన్నందుకు సంతోషంగా కాలం గడపక ఇలాంటి పనులు ఎందుకు చేసావురా? నాన్న, నేను తప్పు చేసుంటే ఖచ్చితంగా ఒప్పుకునేవాణ్ణి. నేను మీ బిడ్డని, ఎలా తప్పు చేస్తాను? నేను తప్పు చేయలేదు కాబట్టే ఇలా నా నిజాయితీని నిరూపించుకోవాలని చూస్తున్నాను. బావా, అల్లుడు చెబుతున్నది నిజమే. ఆ మయూరి కావాలని అల్లుడిని ట్రాప్ చేస్తుంది. కానీ ఆ విషయం పద్మావతికి అర్థం కాలేదు. నాకు ఆ కుట్రంతా అర్థమైంది. ఏంట్లో నువ్వు చెప్పేది? నిజం బావా, ఆ మయూరి కావాలని అల్లుడి దారికి అడ్డుపడి పద్మావతి ముందు సీన్ క్రియేట్ చేసింది. నాకు తెలిసి ఇదంతా అక్క ప్లాన్ అయి ఉంటుంది. కామాక్షి మయూరి కలిసి పద్మావతి బాధపడుతుంటే పార్టీ చేసుకున్నారు. నిజంగా ఇదంతా కామాక్షి ప్లాన్ అయి ఉంటుంది. నాన్న, ఆ మయూరి చాలా తెలివైంది. తనే ఇదంతా ప్లాన్ చేస్తుంది. మీరంతా మోసపోతున్నారు. ఐఎమ్ సారీరా, నేను కూడా అందరితో పాటు నిన్ను అనుమానించాను. పర్లేదు నాన్న, కానీ పద్మావతికి నిజం తెలిసేలా చేయడం చాలా కష్టం నాన్న. తను నన్ను నమ్మడం పూర్తిగా మానేసింది. కన్న తండ్రిని నన్ను నమ్మించడానికి ఇంత టైం పట్టింది నీకు. కట్టుకున్న భార్యను నమ్మించడం కష్టమేరా. నిజమే బావా, పద్మావతి అల్లుడిపై ఎంతో కోపంగా ఉంది. విష్ణు పేరు చెబితేనే మండిపడిపోతుంది. సాక్షి ఎంత బాగా కన్విన్స్ చేస్తుందో మనకు తెలుసు. కానీ సాక్షి చెబుతున్నా కూడా పద్మావతి విష్ణు గురించి నమ్మలేదు. పద్మావతికి నేను ఏ తప్పు చేయలేదని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను తన్ని ఒప్పించడానికి ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. సరే విష్ణు, ఇదంతా చూస్తుంటే నువ్వు పద్మావతి ప్రేమను పొందే అదృష్టాన్ని ఈ జన్మకి కోల్పోయేవేమోనని భయమేస్తుందిరా. అదే కనుక జరిగితే నేనింక బతకడంలో అర్థం లేదు. కనీసం నేను పోతేనైనా నన్ను నమ్ముతుందనే ఆశ కలుగుతుంది. రే విష్ణు, ఇంకా చావే నా సమస్యని పరిష్కరిస్తుంది. రే విష్ణు, తొందరపడి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు.
ఏదో ఒకటి చేద్దాంలే. బావ కూడా నిన్ను నమ్మలేదు అల్లుడు. నేను నిజం చెప్పాకే నీ గురించి తెలుసుకున్నాడు. అలాగే పద్మావతికి కూడా నిజం తప్పకుండా తెలుస్తుంది. పద్మావతి తొందరపడే మనిషి కాదు. ఎంతో ఆలోచించి ఒక అభిప్రాయానికి వస్తుంది. ఆ అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం. నిజమేరా, కోడలికి నువ్వంటే ఎంతో ఇష్టం. అయినా అదేంటో ఈరోజు నిన్ను దూరం పెడుతుంది. అలా చేయడానికి ముందు ఈ విషయం గురించి 1కి 10 సార్లు పద్మావతి ఆలోచించుంటుందిరా. కాబట్టి తన నిర్ణయాన్ని తొందరగా మార్చుకోదు. మయూరి ఈ ఇంటికొచ్చిన రోజు ఆమె వల్ల అందరికీ మంచి జరుగుతుందని అనుకున్నాను. ఇలా తనే ఒక సమస్యగా మారుతుందని నేను అనుకోలేదు. ఎప్పుడూ మంచి చేయని కామాక్షి ఆ మయూరిని మెడపట్టుకుని బయటికి గెంటింది. ఆ రోజే మయూరి మన జీవితాల నుంచి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మనకి ప్రాబ్లం వచ్చుండేది కాదు. నాన్న, గతాన్ని తవ్వడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. పద్మావతిని ఎలా కన్విన్స్ చేయాలన్నదే మనకిప్పుడు ముఖ్యం. నిజమేరా, కానీ సంక్రాంతి పండక్కే నువ్వు పద్మావతి మీద కోపంగా ఉన్నావు. అయినా పండగలో పాల్గొన్నావు, గుర్తుందా?